సూపర్ సేవింగ్స్ అనేటటువంటి కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని కావలి రవాణా శాఖ వారు ఏర్పాటు చేశారు. ఇందులో ముఖ్యంగా 4 వీలర్స్, ట్రాక్టర్స్, 2 వీలర్స్ మరియు వాటి విడిభాగాలు ఏ విధంగా ఎంత రేటు తగ్గాయి అనేటటువంటి విషయాన్ని వివరించడం జరిగింది. వాటి రేట్లలో ట్రాక్టర్స్ కాకుండా మిగిలిన 4 వీలర్స్, 2 వీలర్స్ 28% నుంచి 10% వరకు రేట్లు తగ్గడం జరిగింది. అంటే సుమారుగా ఒక వస్తువుల రవాణాకు సంబంధించినటువంటి వాహనాలు ఎల్సీవీ, హెచ్సీవీ పికప్లకు సంబంధించి 80,000 నుంచి 1,20,000 రూపాయల వరకు ఒక్కొక్క యూనిట్కి ఆ కొనుగోలుదారులకు మిగులు వచ్చే విధంగా ఇక్కడ జరిగింది. తర్వాత ప్రయాణికుల రవాణా వాహనాలు, బస్సులు, వ్యాన్లు, మినీ వ్యాన్ల మీద కూడా ఇక్కడ జీఎస్టీ 28% నుంచి 18% తగ్గించడం జరిగింది. మరియు ట్రాక్టర్ల మీద వ్యవసాయ మిగులైనటువంటి ట్రాక్టర్స్ మీద 12% నుంచి 5% జీఎస్టీ రేటు తగ్గించడం జరిగింది. దానివల్ల ఒక్కొక్క ట్రాక్టర్ మీద సుమారుగా 40,000 రూపాయలు ఆ కొనుగోలుదారుకు మిగులు అనేది జీఎస్టీ మిగులు అనేది వచ్చింది. తర్వాత రవాణాకు సంబంధించినటువంటి వాహన విడిభాగాల యొక్క రేట్లు, వాటి యొక్క టైర్లు, ట్యూబ్లు వీటన్నిటి మీద కూడా 28% నుంచి 18% రేటు తగ్గించడం జరిగింది. దానివలన ఒక్కొక్క దాని మీద కూడా ఒక్కొక్క ఐటమ్ మీద కూడా 10% వరకు ఇక్కడ తగ్గింపు వచ్చింది. ₹1,00,000 కొనుగోలుకు సంబంధించినటువంటి ఐటమ్స్ మీద కూడా 10,000 వరకు ఇక్కడ పన్ను మిగులు అనేది వచ్చింది. తర్వాత గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీస్, సరుకు రవాణా, ప్రయాణికుల సేవలు, వాహనాల అద్దెలకు సంబంధించి కూడా 12%గా ఉన్నటువంటి జీఎస్టీ రేటు 5%కి తగ్గించడం జరిగింది. అంటే ఒక్కొక్క సరుకు రవాణాకు సంబంధించినటువంటి ఇన్వాయిస్ 50,000 మీద 3,500 రూపాయల వరకు ఆ యొక్క ట్రాన్సాక్షన్ మీద వాళ్ళకు జీఎస్టీ ట్యాక్స్ మిగులు అనేది ఉంది. తర్వాత థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అనేటటువంటిది వస్తువుల అంటే వాటికి సంబంధించినటువంటి రవాణాకి సంబంధించినటువంటి వాటిలో 12% నుంచి 5% కూడా ఇక్కడ ఈ ప్రీమియం మీద ఈ ట్యాక్స్ మిగులు అనేది వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ 10,000 రూపాయలకు సంబంధించి అక్కడ ఆ అమౌంట్ అయినట్లయితే దాని మీద 1,200గా ఉన్నటువంటి ట్యాక్స్ రేట్ ఇంతకు ముందు ఇప్పుడు 500 ట్యాక్స్ అయింది. అంటే ఆ ఒక్క థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ మీద 700 రూపాయల వరకు అక్కడ వినియోగదారుడికి మిగులు అనేది రావడం జరిగింది. తర్వాత ఇక్కడ టాటా స్టార్ బస్సెస్కి సంబంధించి 24+Bకి సంబంధించి పాత రేటు 32,50,000 ఉన్నటువంటిది ఇప్పుడు జీఎస్టీ సంస్కరణ తర్వాత 30 లక్షలుగా ఉంది. అంటే దాని మీద సుమారుగా 2,50,000 రూపాయల వరకు ఈ వినియోగదారుడికి ఈ జీఎస్టీ మిగులు అనేది వచ్చింది. అదేవిధంగా మహేంద్ర సూపర్ మినీ ట్రక్ అనేటటువంటి దాని మీద పాత రేటు 7,70,000 ఉంటే ఇప్పుడు 7,10,000కి ఆ వెహికల్ వస్తుంది. అంటే సుమారుగా 60,000 వరకు ఇక్కడ ట్యాక్స్ మిగులు వచ్చింది. బజాజ్ మ్యాక్సీ కార్గో 3W 3,20,000 పాత రేటు ఉంటే ఇప్పుడు 2,95,000కి అది వస్తుంది. అంటే 25,000 వరకు ఇక్కడ జీఎస్టీ తగ్గింపు మినహాయింపు అనేటటువంటి పన్ను రేట్లు తగ్గించడం వల్ల వచ్చింది. ఈ విధంగా ప్రతి వస్తువు మీద వినియోగదారులకి మేలు చేకూరేలాగా గృహోపకరణాల వస్తువుల మీద కానీ, నిత్యావసర వస్తువుల మీద కానీ, తర్వాత వైద్యానికి సంబంధించి, బీమాకి సంబంధించి, మెడికల్ ఐటమ్స్ మీద, తర్వాత ఇలా అన్ని రకాల వస్తువుల మీద జీఎస్టీ రేట్లు సుమారుగా 410 వస్తువుల మీద పన్ను రేట్లు తగ్గించడం, సవరించడం, జీరో చేయడం అనేటటువంటి చర్యలు ఇక్కడ వీటిలో భాగంగా ఒక దేశ వ్యాప్తంగా తీసుకున్నట్లయితే 2,00,000 కోట్ల రూపాయల పన్ను మిగులు అనేది ఇక్కడ ప్రజలకు లబ్ధి చేకూరేలాగా చేసింది. అదేవిధంగా రాష్ట్రం తీసుకున్నట్లయితే 8,000 కోట్ల రూపాయల పన్ను మిగులు అనేది ప్రజలకు లబ్ధి చేకూరేలాగా ఈ సంస్కరణ తీసుకురావడం జరిగింది. ఈ చర్య వలన భారతదేశ యొక్క ఆర్థిక ప్రగతి, ఆర్థిక వృద్ధి అనేది అమెరికన్ ఆర్థికవేత్త అయినటువంటి ఆర్థర్ లాఫర్ అనేటటువంటి ఒక ఆర్థికవేత్త ప్రవేశపెట్టినటువంటి ఒక ఆర్థిక సూత్రం ప్రకారం పన్ను రేట్లు అత్యధికంగా ఉన్నా, పన్ను రేట్లు అతి తక్కువగా ఉన్నా అక్కడ ఆర్థిక వృద్ధి ఉండదు. పన్ను రేట్లు ఎక్కడైతే తగ్గించబడతాయో ఆ ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక వృద్ధి అత్యధిక స్థాయికి వెళ్తుంది అనేటటువంటి సూత్రం ప్రకారం చేయబడ్డ ఈ యొక్క సంస్కరణ భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గది. చాలా గొప్పదైనటువంటి ఈ యొక్క సంస్కరణ వలన సమీప భవిష్యత్తులో మనం ఆర్థిక వృద్ధి, ఆర్థిక ప్రగతి అనేది భారతదేశాన్ని మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అనేటటువంటి దాంట్లో భాగంగా వికసిత భారత్ 2047 అనేటటువంటి లక్ష్యాన్ని, అందున ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా 2047 స్వర్ణాంధ్రను సాధించడానికి గట్టి పునాదిగా మారుతుంది అనడంలో ఏ సందేహం లేదు. కాబట్టి ఈ యొక్క ఫలాలను మనకి ఇచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి మనందరం ఎంతో రుణపడి ఉన్నాం. ఆ ప్రభుత్వాలకు ప్రత్యేకంగా మనం వందనాలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాం. అందరికీ నమస్కారం.
ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వంలో ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కావలి శాసనసభ్యులు పెద్దలు దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆదేశం మేరకు సూపర్ GST సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో ఈరోజు ఈ కార్యక్రమం ఇచ్చేసిన కూటమికి సంబంధించిన నాయకులు పెద్దలందరికీ మరియు అధికార యంత్రాంగం ఆర్టీఓ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి మరియు వారందరి సిబ్బందికి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలందరికీ కూడా ఇది ఎంతో ఉపయోగించుకునే కార్యక్రమం కాబట్టి వినియోగదారులు కానివ్వండి, కొనుగోలుదారులు కానివ్వండి, సెప్టెంబర్ 22 నుంచి ఈ కార్యక్రమం ప్రవేశపెట్టి GST అనేది ప్రవేశపెడుతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ప్రతి ఒక్క కుటుంబంలో, పేద కుటుంబంలో 10 రూపాయలు ఖర్చు చేసేవాడు 12 రూపాయలు 13 రూపాయలు ఖర్చు చేసే ఇది GST అనేది ఎప్పుడు మునిపెన్నడూ లేదు. అలాగే ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక కావలి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ప్రతి ఒక్క కార్యక్రమం చేపట్టినా కానీ ఎంతో ప్రతిష్టాత్మకంగా కార్యక్రమాలు చేపడుతూ ఉంది. పెన్షన్స్ దగ్గర నుంచి మళ్ళీ హౌసింగ్ ఫర్ ఆల్ దగ్గర నుంచి కానీ ఏ కార్యక్రమం చేపట్టినా ప్రజలందరూ, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇది గమనించుకోవాలి. కూటమి ప్రభుత్వం వచ్చాకే మన రాష్ట్ర ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉన్నారు. మరియు ఈ రోజు కర్నూలులో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి వస్తున్న మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, మరియు మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, మరి ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు ఈ కార్యక్రమం పాల్గొంటున్న రాష్ట్ర ప్రజలందరూ కూడా అందరూ వచ్చి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఎక్కడెక్కడ వారి ప్రాంతాలకు సంబంధించి కూడా ఈ కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నారు. అందరూ ఈ GST అనేది ప్రతి ఒక్క పేదవాడు, మధ్య తరగతి ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తాను. కార్యక్రమానికి విచ్చేసిన మన AMC చైర్మన్ అలకే గారికి, మన పట్టణ పెద్దలు బాబురావు గారికి, రంగారెడ్డి గారికి, మహిళా అధ్యక్షురాలు గారికి, మరియు కార్యక్రమానికి విచ్చేసిన RTO గారికి, MLA గారికి, బ్రేక్ ఇన్స్పెక్టర్ గారికి, CTO గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా కర్నూలులో సూపర్ GST సూపర్ సేవింగ్స్ కార్యక్రమం మీద ప్రజలందరికీ కూడా ఏ విధంగా దీనివల్ల లబ్ధి చేకూరుతుందనే కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. మనకి NDA ప్రభుత్వం ద్వారా మనకి సూపర్ GST సూపర్ సేవింగ్స్ అనే పథకం ద్వారా చాలా ఉపకరణాలకి మనకి ట్యాక్స్ అనేది GST ట్యాక్స్ అనేది తగ్గబోతుంది. రాబోయే రోజుల్లో దీనివల్ల మధ్యతరగతి వాళ్ళు చాలా వరకు బెనిఫిట్ పొందుతారు. ముఖ్యంగా ఇక్కడ మనం చూస్తే ట్రాక్టర్స్ అన్నీ కూడా పెట్టున్నారు. ఎందుకంటే ట్రాక్టర్స్ అన్నీ కూడా రైతులు ఉపయోగించే పరికరాలు. వీటిల్లో కూడా దాదాపు 7% GST తగ్గుతుంది. దానివల్ల కూడా రైతులందరూ ఉపయోగపడబోతున్నారు. ఇలానే ప్రతి ఒక్క రంగంలో, ఈ రంగం చూసా ఆ రంగం చూసాని కాకుండా ప్రతి ఒక్క రంగంలో కూడా GST అనేది చాలా తగ్గటం వల్ల ప్రజలందరికీ కూడా ఉపయోగపడుతుంది. ఇది అందరికీ కూడా ప్రజలందరికీ కూడా తెలియపరచాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫలాలు ప్రతి ఒక్కళ్ళు కూడా అందుకోవాలి. అలానే ఎవరైనా ఉపకరణాలు కొన్న వాళ్ళు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కూడా వాళ్ళు అప్లై చేసుకుంటే దాన్ని కూడా ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన CTO గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. సూపర్ GST సూపర్ సేవింగ్స్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అధ్యక్ష వహించినటువంటి AMC చైర్మన్ అలకే గారికి, పట్టణ అధ్యక్షుల వారికి, అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి, AC గారికి, మా బ్రేక్ ఇన్స్పెక్టర్స్, ఇక్కడ విచ్చేసినటువంటి ప్రెస్, సో అందరికీ నా నమస్కారం అండి. ఈరోజు నిజంగా చెప్పాలంటే గవర్నమెంట్ ఒక ప్రతిష్టాత్మక రోజు. ఎందుకంటే ఇప్పుడు ఈ అన్ని వెహికల్స్ 2 వీలర్స్ నుంచి 4 వీలర్స్ నెక్స్ట్ అదేవిధంగా రైతులు ఉపయోగించేటువంటి ట్రాక్టర్లు, వాటికి నెక్స్ట్ ఈ టాటా AC మధ్యతరగతి వాళ్ళు LGV గూడ్స్ వెహికల్స్ సరుకు రవాణా వాహనాలకు గవర్నమెంట్ వారు GST రేటు చాలా ఈ ప్రజల యొక్క పరిస్థితిని గమనించి చాలా వరకు తగ్గించినారు. 10% ఒక్కో దానికి 8%. దానివల్ల 2 వీలర్స్కు 8,000 నుంచి 17,000. అదేవిధంగా ఈ 4 వీలర్ వెహికల్స్ కొన్న వాళ్ళకు దాదాపు 2 లక్షల నుంచి 2,50,000 వరకు. అలాగే ట్రాక్టర్లు వాళ్ళకి సుమారుగా 40,000 నుంచి 50,000 వరకు లబ్ధి చేకూరింది. అదేవిధంగా ఈ పనిముట్లు, టూల్స్, ఇదే విధంగా ఈ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కూడా వాటికి కూడా ఈ ITC మీరు దాన్ని క్లెయిమ్ చేసుకునే వెసులుబాటుని గవర్నమెంట్ వారు కల్పించినారు. దీనివల్ల ఏమంటే ముఖ్య ఉద్దేశము మధ్యతరగతి ప్రజలకు ఎక్కువ అమౌంట్ పెట్టి కొనలేని వారికి చాలా వరకు తగ్గించారు. వారి కొనుగోలు శక్తిని పెంచే ఉద్దేశంతో అందరూ కూడా వాళ్ళకు సంబంధించినటువంటి ఈ వెహికల్స్ కానీ, టూల్స్ కానీ, మెడికల్స్ అన్నీ ఈ ప్రొవిజన్స్ అన్నిటిపైన తగ్గించారనమాట. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేదానికి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటారనే ఉద్దేశంతోనే ఈరోజు
రవాణా శాఖ మా గవర్నమెంట్ తరఫున మాకు ఆదేశం ఇచ్చినది. సో దాని ప్రకారంగా ఈ ప్రోగ్రాంను మేము నిర్వహించుతున్నాము. సో దీన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటుందిగా నేను అందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి. బజాజ్ పల్సర్ 120 పొజిషన్ కొన్నాను. నా పేరు మణిప్రసాద్. నాకు 10,000 తగ్గింది. పాత రేటు కంటే ఇప్పటికి జిఎస్టీ తగ్గించిన తర్వాత. నేను గ్లామర్ బైక్ తీసుకున్నానండి. 12,000 రూపాయలు తగ్గింది. ఈ కూటమి ప్రభుత్వం చేసినట్టుగా ఇంతవరకు ఎప్పుడు ఏ ప్రభుత్వం చేయలేదు. నేను చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. హలో, నా పేరు జగదీష్ అండి. నేను దసరాకి పల్సర్ బైక్ తీసుకున్నాను. ఇంతకుముందు 1,45,500 ఉంది. 12,000 తగ్గి నాకు 1,34,000 వచ్చేదానికే వచ్చింది. జిఎస్టీ వల్ల బెనిఫిట్స్ చాలా ఉంది.